తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైంది. సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై అందరూ విశ్లేషిస్తారు. కానీ ప్రతిపక్ష పనితీరును కూడా విశ్లేషించాలి. తెలంగాణలో బీఆర్ఎస్ రూపంలో బలమైన ప్రతిపక్షం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అంత బలం గులాబీ పార్టీ సాధించుకుంది. మరి రెండేళ్లలో తన బలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టగలిగిందా? ప్రజాదరణను పెంచుకునే ప్రయత్నం చేసిందా? విపక్ష నేతగా గులాబీ పార్టీ చిన్న బాస్ కేటీఆర్ సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రేవంత్ రెడ్డి డైనమిక్, అగ్రెసివ్, అన్స్టాపబుల్. రెండేళ్లుగా రేవంత్ అడుగులు గట్టిగా పడుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షం మాత్రం ప్రతి విషయంలో విఫలం అవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ లాంటి భారీ పార్టీ ఉంది. 10 ఏళ్లు పాలించిన పార్టీ, అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆర్గనైజేషన్ వరకు బలమైన నెట్వర్క్ ఉన్న పార్టీ. కానీ రెండేళ్లలో ఆ పార్టీ ఎక్కడ కనిపించిందో ప్రజలకు అర్థం కాలేదు. కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఒక సునామీ, దశాబ్దం పాటు రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు. కానీ ఈ రెండేళ్లుగా ఆయన ప్రజల్లో కనిపించలేదు. అనారోగ్య కారణాలు, అలసట, కారణం ఏదైనా కావచ్చు. కానీ వాస్తవం ఒక్కటే, కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ కూడా లేదు. ఇదే పబ్లిక్లో బలపడింది. కేసీఆర్ వెనక్కి తగ్గడంతో బాధ్యత మొత్తం కేటీఆర్ భుజాల మీద పడింది. ఆయన కృషి చేశారు. డే టు డే పార్టీ నిర్వహణ, ప్రభుత్వంపై కౌంటర్లు, ప్రెస్ మీటింగ్స్ అన్నీ చేశారు. కానీ సమస్య ఏంటంటే అన్ని కెమెరాల ముందు మాత్రమే జరిగాయి. ట్విట్టర్లో పవర్ఫుల్, యూట్యూబ్లో అగ్రెసివ్. కానీ రోడ్లపై, ప్రజల్లో, గ్రౌండ్లో కేటీఆర్ కనిపించలేదు. కనిపించినా కనెక్ట్ కాలేదు. కేటీఆర్ ఫెయిల్యూర్కి ప్రత్యక్ష ఉదాహరణ 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దారుణ ఓటమి. లోక్సభలో ఒక్క స్థానం కూడా సొంతం చేసుకోలేకపోవటం ఇవి సాధారణ పరాజయాలు కావు. ప్రతిపక్ష బలహీనతను స్పష్టంగా చూపించే కాంగ్రెస్ విజయాలు. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభావం తగ్గిందనే సంకేతాలు. ఎన్నికల్లో ఓటమి తరువాత కేటీఆర్ చేసిన అతిపెద్ద కామెంట్, మాకు యూట్యూబ్ ఛానళ్లు లేకే ఓడిపోయామని. అది అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. వెంటనే భారీగా యూట్యూబ్ ఛానళ్లను, సోషల్ మీడియా టీంలను సెట్ చేశారు. మిలియన్ల ఫాలోవర్లతో పెద్ద డిజిటల్ ఆర్మీ సెట్స్ అయింది. కానీ సోషల్ మీడియా వలలో చిక్కుకొని అసలు రాజకీయాలు, గ్రౌండ్ పాలిటిక్స్ కనిపించకుండా పోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్షన్. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఒకటే ప్రచారం చేశారు. కానీ రియాలిటీలో మాత్రం ఫలితం తారుమారైంది. 25,000 ఓట్ల తేడాతో షాకింగ్ డిఫీట్. సోషల్ మీడియాలో కనిపించింది వేరు, ప్రజల్లో వినిపించింది వేరు. రేవంత్ రెడ్డి ఎందుకు పాపులర్ అయ్యారు? ఎందుకంటే ఆయన ఒక స్ట్రగుల్ ప్రొడక్ట్. చిన్న స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. ప్రతి దశలోనూ పోరాడి ఎదిగిన వ్యక్తి. అతనికి గ్రౌండ్ ఎప్పుడు బలంగా ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఓడించి వచ్చారు అన్న సంగతి మర్చిపోకూడదు. ఆయన్ను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే. పబ్లిక్గా దూషించడం, వ్యక్తిగతంగా దాడులు చేయించడం వంటివి రాజకీయాల్లో మిస్ఫైర్ అవుతాయి. సీఎంఓ నుంచి కోవర్టు సమాచారం తెప్పించుకోవాలన్న ఆరోపణలు చేస్తే అది రాజకీయ ప్రయోజనం ఇవ్వదు. ఇదే సమయంలో కేటీఆర్ కేవలం వారసత్వ నాయకుడు, సౌకర్యాల మధ్య వచ్చిన లీడర్. ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసే అవకాశం ఆయనకు రాలేదు. రేవంత్ కూడా కేటీఆర్ను స్ట్రగుల్లోకి లాగటం లేదు. లాగితేనే నాయకత్వ సామర్థ్యం బయటపడేది. అదే రేవంత్ రాజకీయ తెలివి. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ నేతలే అంగీకరిస్తున్నారు. జగదీష్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, తామింకా ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతున్నామని. ఇది ఒక కేవలం కామెంట్ కాదు, పార్టీ పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా చూపించే అర్థం. కేటీఆర్ మాత్రం ఈ 2 సంవత్సరాల ప్రతిపక్ష పాత్రను తాను సరిగా నిర్వర్తించానని భావిస్తున్నారో ఏమో. కానీ ఆ చర్యలు చూస్తే అవి రేవంత్ రాజకీయాలకు అనుకూలంగా పనిచేసినట్లుగానే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ను బలోపేతం చేయాల్సిన కాలంలో, తమ ఇమేజ్ను బలపర్చాల్సిన సందర్భంలో కేటీఆర్ సోషల్ మీడియా రాజకీయాలకు పరిమితం అయిపోయారు. ప్రజలను ఆకట్టుకునే నాయకుడి స్థాయికి వెళ్లలేకపోయారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొనే అగ్రెసివ్ ప్రతిపక్షం అనే భావన 2 ఏళ్లుగా ఇంకా కనిపించలేదు. ఈ 2 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన రాజకీయాలు ప్రత్యామ్నాయాన్ని సృష్టించలేదు. ప్రజల్లో విశ్వాసం పెంచలేదు. ఇక ప్రశ్న ఒక్కటే, కేటీఆర్ను ప్రజలు ప్రత్యామ్నాయ సీఎం ఫేజ్గా ఎప్పుడైనా అంగీకరిస్తారా? లేక బీఆర్ఎస్కి కొత్త నాయకత్వం అవసరమా? కానీ ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానాలు దొరకవు.
ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇక బీఆర్ఎస్ తమ బలం, తమ నాయకత్వం, తమ భవిష్యత్తు మళ్ళీ ప్రజలకు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. సో విపక్ష నేతలుగా కేటీఆర్ కేవలం పాస్ మార్కులే పొందారు. డిస్టింక్షన్లో పాస్ కావాలంటే ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉంది. మరి మిగిలిన 3 ఏళ్లైనా కేటీఆర్ ఈ దిశగా ఆలోచిస్తారా? ఈసారి డిస్టింక్షన్ పాసే కాంగ్రెస్ పై రివెంజ్ తీర్చుకుంటారా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.